రాజమహేంద్రవరం రూరల్ ఆవ రోడ్డులో బొమ్మూరు పోలీసులు మహిళలకు శక్తి యాప్ 112 అత్యవసర సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు శక్తి యాప్ ప్రాధాన్యతను వివరించారు. మహిళలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే 112కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. భర్త లేదా కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదురైనా, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే బొమ్మూరు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని మహిళలకు అవగాహన అది మనం చూస్తాంలేమ్మా. అది మన పిల్లలే కాబట్టి అది తప్పకుండా చేద్దాం. ఇదేంటంటే మహిళల భద్రత గురించే ఇక్కడ చిన్న మీటింగ్. మహిళలకి భద్రత ఎలా కల్పించాలి, ఏమన్నా పోలీసులు ఏమన్నా ల్యాబ్సెస్ ఉన్నాయా, లేదంటే ఏమన్నా మీకు ఏదన్నా రేపు ఏమన్నా గొడవలు అయితే అన్నా కూడా పక్క వాళ్ళకి కానీ ఎవరి వల్ల అయినా కానీ మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం క్లోజ్ చేస్తాం. అర్థమైందా? ఏదో ఒకటి చెప్పేసి ఆ గొడవలు పెద్ద అవ్వకుండా మనం ఆడవాళ్ళ భద్రత కోసం మనం ఇలా చిన్న మీటింగ్ పెడుతున్నాం. అది అర్థమైందా? మీకైతే ఇబ్బందులు ఏం లేవు కదా? ఎవరినంటే చెప్పండి. ఎందుకంటే గవర్నమెంట్ కానీ ఇగో శక్తి యాప్ను కొత్తగా పెట్టినారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే ఎవరైనా పిల్లలు కాలేజీల నుంచి వచ్చేటప్పుడు ఏదైనా ఇబ్బంది అయినా మనకు ఇమీడియట్గా లొకేషన్ వచ్చేది. దాన్ని బట్టి పోలీసులు కూడా ట్రేస్ చేయడానికి ఉంటుంది, ఎవరైనా కుర్రాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా. ఓకేనా? కాబట్టి మీరందరూ శక్తి యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ చేస్తారు. దానివల్ల ఉపయోగం ఉంటుంది. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఏంటి, రేపు ఏదైనా ఊరెళ్ళి వస్తున్నా ఎవరైనా ఇబ్బంది పెట్టినా. అర్థమైందా? పోలీస్ పరంగా మేమంతా పోలీసులు ఎంతమంది చేస్తున్నాం. మీరేమో చట్టాన్ని మీరు చేతిలో తీసుకోకుండా, మీరేమో సొంత డెసిషన్లు తీసుకోకుండా